నేడు లేదా రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బవిత అందిస్తారు. బవిత, చెప్పండి. లావణ్య, లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియ అనేది చివరి దశకు చేరింది. 29 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేసిన అధిష్టానము మిగతా 8 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం రేపు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రేపు మరోసారి సిఈసి భేటీ జరగనుంది. సిఈసి భేటీల సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో ఉన్నందున ఈ రోజు లేదా రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు బట్టి డిప్యూటీ సీఎం బట్టి మరియు కమిటీ మెంబర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారంటగా తెలుస్తుంది. భవిత, మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎప్పటిలోగా ప్రకటించే ఛాన్స్ ఉంది? లావణ్య, ఇప్పటికే దాదాపు 9 మంది అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే రేపు సిఈసి భేటీ అనంతరం అభ్యర్థుల లిస్ట్ అనేది ఒక కొలిక్టివ్ అన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపుగా 8 స్థానాలకు సంబంధించి దాదాపు 6 స్థానాలకు రేపు ఖచ్చితంగా లిస్టు వెలువడుతున్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మిగతా 2 స్థానాలకు సంబంధించి రేపే ఫైనల్ డిసిషన్ ఉంటుందా లేదా మరొకసారి ఏదైతే తీవ్ర స్థాయి అంటే తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో మరొకసారి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పైన అభిప్రాయం తీసుకునే ఆలోచనలో ఉందా అనేది మాత్రం కొంతమంది స్పష్టత రావాల్సి ఉంది. అయితే రేపు మాత్రం మిగతా 8 స్థానాల్లో దాదాపు 6 స్థానాలకైతే ఖచ్చితంగా అభ్యర్థులను ఫైనల్ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మిగిలిన 8 స్థానాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇందులో మహిళలకు ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్లా ఉన్నాయి, ఇప్పటికే 17 స్థానాలకు సంబంధించి 9 స్థానాల్లో ఆల్రెడీ ఒక ఏదైతే మల్కాజ్గిరి నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే సునీత మహేందర్ రెడ్డికి ఒక మహిళలకు చోటు దక్కింది. అయితే మిగతా ఉన్నటువంటి 8 స్థానాల్లో ఆదిలాబాద్ కు సంబంధించి ఒక మహిళలకు ఆదివాసీలకే టికెట్ ఇచ్చే యోచనలు ఇప్పటికే అందిస్తున్నాం ఉన్నప్పటికీ అక్కడ నుంచి 2 మహిళలను అయితే తెరపెట్టేసినట్టు తెలుస్తుంది. అయితే అందులో ముఖ్యంగా ఏదైతే రిజర్వ్ వైద్యులైనటువంటి ఆత్రం సుగ్నతో పాటు అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసినటువంటి ఉపాధ్యాయులు సుమలత, వీళ్ళిద్దరు పేర్లను కూడా అధిష్టానం తెరపెట్టేసింది. ముఖ్యంగా వీళ్ళిద్దరిలో కూడా ఆత్రం సుగుణకే ఎక్కువగా టికెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. మిగతా అంటే దాదాపు 17 స్థానాలకు సంబంధించి 2 నుంచి 3 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఇప్పుడు ఆదిలాబాద్ కావచ్చు, మిగతాగా ఫైనల్ చేసే లిస్ట్ లో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు. అయితే ఖమ్మం నుంచి బట్టి వైఫ్ నందిని కూడా పోటీలో ఉన్నారు. అయితే ఇప్పటికే నాగర్ కర్నూలు నుంచి మల్లు రవికి ఇచ్చిన నేపథ్యంలో బట్టి కుటుంబ సభ్యుడు బట్టి నందినికి ఇస్తారా లేదా అనేది మాత్రం కొంతమేరకు స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ నందిని ఇవ్వకపోతే మాత్రం 10లో 2 మహిళలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒకరికి చోటు కల్పించారు, ఇంకొకటి మాత్రం రేపు వెలువడే లిస్ట్ లో కన్ఫర్మ్ కానుంది. అయితే భవిత, మనం ముందు నుంచి చూసుకుంటే రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు బీసీలకి సముచిత స్థానం కల్పిస్తాము అని. సో ఈ మిగిలిన 8లో రేపు 6 ప్రకటించబోతున్నారని చెప్పారు. సో ఆ 6లో బీసీ వాళ్ళు ఉంటారు అనుకోవచ్చా, ఉండబోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే ప్రకటించిన 9 స్థానాల్లో దాదాపుగా 5 నుంచి 6 స్థానాలు రెడ్డిలకే ప్రకటించారు. కాబట్టి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు బీసీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మిగతా 8 స్థానాలు ప్రకటించాల్సిన దాంట్లో దాదాపుగా 3 స్థానాలు అయితే ఖచ్చితంగా బీసీలకి కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం భావిస్తుంది. ఓవరాల్ గా 10 స్థానాలలో ఎస్సీ రిజర్వ్ అయినటువంటి 3 స్థానాలు, ఇటు పెద్దపల్లి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ 3లో 2 మాలలకు కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే మాటలు కేటాయించారు. అందులో ముఖ్యంగా పెద్దపల్లి వంశీకి సంబంధించి మాల కేటగిరీ, అలాగే నాగర్ కర్నూలుకు సంబంధించిన మల్లు సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టి నెక్స్ట్ ప్రకటించే వర్గాలకు సంబంధించి మాదిగ సామాజిక వర్గానికి సీటు కేటాయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రకటించే 8 స్థానాల్లో కనీసం మినిమం 3కి బీసీలకు కేటాయిస్తారనే సమాచారం అయితే అందుతుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ భవిత.